మా దగ్గర పిల్లలు చాలా మంచిగా చదువుకుంటారు. ఒకటి ఏంటి అంటే మా దగ్గర గవర్నమెంట్ అక్కడిక్కడికి ఏం వెళ్ళడం లేదు, మా ప్రైవేట్కి ఏం వెళ్ళడం లేదు సార్. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా దగ్గర జైన్ అయిన పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి వెళ్ళి జైన్ అయిపోతుంటామండి. ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది సార్. ఊళ్ళో చిన్న ఊరు, జనాభాకు తగ్గట్టుగా ఉన్నారు ఎక్కువ. అంటే మా దగ్గర జైన్ అయ్యే వాళ్ళు పిల్లలు బయటకు వెళ్ళిపోవడం లేదు, ఉన్న వాళ్ళు మాత్రం మా దగ్గర జైన్ కావడం జరుగుతుంది. పిల్లవాడు రాకపోతే ఏదో పిల్లలు ఇంటి దగ్గర పని అని అనుకుంటాం, కానీ రెండో రోజు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది. స్కూలుకు పంపము అనేది కాదు సార్, ఎక్కడ చదువు మంచిగా ఉంటే అక్కడికి పంపిస్తామనే ఉద్దేశం తల్లిదండ్రికి ఉన్నది. మా దగ్గర చదువు మంచిగా ఉన్నది కాబట్టి ప్రైవేట్ నుంచి మా దగ్గర చేయాలని జరుగుతుంది సార్. సిలబస్ తగ్గట్టు ఏ అంటే ఏ మంత్లో కావాల్సిన సిలబస్ ఆ మంత్లో చెప్పిస్తున్నాం. సెక్యూరిటీ పరంగా మాత్రం పిల్లలకు చదివేంత అవసరం, భద్రత అంత అవసరం అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. భద్రత కూడా పిల్లలకు చాలా అవసరం. ఫుడ్ అందించడం జరుగుతుంది సార్. ఆ ఫుడ్ విషయంలో కూడా మా దగ్గర అసలు చాలా మట్టుకు మేము అడగవలసిన అవసరం ఉండదు. వంట వాళ్ళు మా దగ్గర ఎట్లా అంటే ఖచ్చితంగా ఏ రోజు పెట్టాల్సింది మేము అడగడమే లేదు. అది ఫస్ట్ స్టార్టింగ్గా చెప్పినాం, ఇట్లా ఇట్లా ఉండాలని చెప్పినాం. వాళ్ళు ఖచ్చితంగా అదే పాటిస్తున్నాం. అవసరమైన ప్రతి వస్తువు ఇస్తున్నాం. ఏదైనా గవర్నమెంట్ నుంచి వెళ్ళి కొంత లేటు అడిట్ అయినా కూడా మేము కొన్ని ఖర్చు కూడా జరుగుతుంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము మాత్రం వాళ్ళ నోట్బుక్స్ ఒక్కటి కూడా కొననివ్వలేదు. పోయిన సంవత్సరం పెన్ను పెన్సిల్ కూడా కొననివ్వలేదు. నేను ఇచ్చడం కాదు, గవర్నమెంట్లో అట్లనే ప్రతి నెల మూడో శనివారం ఖచ్చితంగా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో దాదాపు 80% జరుగుతుంది. పేరెంట్స్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. పిల్లవాడిని కొట్టాడు సార్ అని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఓసారి వినకపోతే పేరెంట్స్ సపోర్టింగ్తో నడుస్తుంది. ఈ రోజు చెప్పుతాం, తల్లిదండ్రులకు మాత్రమే పాటిస్తారు. వాళ్ళు కూడా మాట మేము చెప్పినా పాటిస్తారు, కానీ తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకొని చేయడం చేస్తారు. 4 గంటలకు మాకు 4 గంటలకు పిల్లవాడు నుండి ఇంటి బడి నుంచి బయటికి పంపిస్తాం. ఆ లోపల మధ్యలో బడి ఇంటి నుంచి పంపించాము. జ్వరం వచ్చినా కూడా మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, లేదంటే మాకు అందుబాటులో ఉన్నటువంటి ఏఎన్ఎం పిలిపించైనా టాబ్లెట్స్ ఇప్పిస్తాం. కానీ తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు పిల్లవాళ్ళని పంపించారు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు అని తెలిస్తే మాత్రమే ఇంటికి పంపిస్తారు. ఒకటి ఏంటి అంటే వాళ్ళ నమ్మకం సార్. వాళ్ళే పేద పిల్లలు, వాళ్ళ మీద శ్రద్ధ తీసుకోకుండా మేము ఏం చేస్తాం సార్, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టవలసిందే, తప్పదు. మేము కూడా అప్పుడు వాళ్ళ ఇంటికి పంపిస్తే ఏం కావాలి సార్, ఎక్కడ ఉంటుంది? అరుగు మీద ఏదో ఎక్కడో కింద కూర్చుండి పడుకుంటుంటారు. ఆ పిల్లవాడికి ఏం జరిగినా కూడా 4 గంటల వరకు బాధ్యత ఉంటుంది. అందుకోసం పంపించడానికి వీలు తల్లిదండ్రి సమక్షంలో మాత్రం పంపిస్తాం. ఈ స్కూల్లో మా శంకర్ సార్, మా టీచర్ చాలా బాగా చదువు చెప్తారు. వాళ్ళకి భయపడేదంటే ఏం లేదు, వాళ్ళు చక్కగా చెప్తారు చదువు. పొద్దున 9 నుంచి వెళ్ళి 4 గంటల వరకు చక్కగా మమ్మల్ని చూసుకొని ఆడిపిస్తారు. అన్ని బుక్స్ ఇస్తారు, పెన్సిల్ కూడా వాళ్ళే కొని ఇస్తారు. వాళ్ళే కొని కలిసి ఇస్తారు. మాకు గోష బాగా చదువుకొని గోష పాడుకొని వచ్చి అన్నం కానీ వాడుకుంటాం. మంచిగా స్కూల్ చెప్పు.